is Manasa. Welcome to NM Media. అత్యంత బలమైన నియోజకవర్గం ఏదంటే పాయకరావుపేటని సందర్భంగా దాన్ని నిర్వీర్యం ఏంటంటే క్యాడర్ని అలాగా వాళ్ళే ఒక గోల్ లేకుండా ఈ 10 సంవత్సరాలు కూడా మీరు సేవ చేశారు. అయితే మళ్ళా మీకు జనసేన వచ్చిన తర్వాత ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ తన ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవకి అంకితం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని శివదత్ గారు ముందుకు వచ్చినందుకు ఈవేళ ఆయన మనందరం కూడా రుణపడి ఉన్నామని సందర్భంగా ఈ నియోజకవర్గంలో మన పార్టీ బలమైన అభివృద్ధి చెందడం కోసం మనం అందరం కూడా కృషి చేయడానికి కీలకంగా పనిచేయాలి. పెద్దలు తోట నాగేష్ గారు చెప్పినట్టుగా వాస్తవంగా మరి క్యాడర్ నాయకుడిగా మారాలి. ఒక క్యాడర్ స్థాయి నుంచి కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగే ఒక ప్లాట్ఫామ్ని కల్పించడం కోసం నేను పనిచేస్తాను అని చెప్పారంటే నిజంగా ఎంపవర్మెంట్ అనమాట. అంటే నాయకత్వాన్ని బలపరిచే నాయకుడే ప్రజానాయకుడు అవుతాడు. అలాంటి ప్రజానాయకులు కనుక ఆయన ఈరోజు మన గురించి ఆలోచిస్తున్నారు. అలాగే ఆయన చెప్పినట్టుగా వారాహి సభ చేస్తున్నప్పుడు వాలంటీర్స్గా మేము పనిచేసాం. నాతో పాటు కోర్ టీము ఒక 30 మంది కంటిన్యూస్గా జర్నీ చేశారు. అందులో పెద్ద ఎత్తున మన పాయకరావుపేట నియోజకవర్గం నుంచి నా సోదరులందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేశారు. మేము ఎంత కష్టపడి చేస్తున్నాము అన్నది పక్కన పెడితే నాయకుడు మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ, లేకపోతే అక్కడ వారాహి కోర్ టీం సభ్యులు కానీ అక్కడ మనం ఉన్నామనంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండేవారంటే వాళ్ళు చూసుకుంటారులే, ఆ నమ్మకం వాళ్ళకి మనం కల్పించాం. నిజంగా ఆ నమ్మకాన్ని కల్పించబట్టే మేము ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి ఫోటోల కోసమో లేకపోతే ఈరోజు నేను కష్టపడ్డాను కదా బాగా చేసేవా అనగానే ఆయన దగ్గరికి వెళ్ళి నుంచొని కాసేపు నన్ను పొగుడతారేమో అని ఎదురు చూడటం ఈ మనం చేయలేదు. నిజంగా గొప్పతనం ఏంటంటే వారాహి సభ పూర్తవుతున్న టైంలో నా దగ్గరికి కొంతమంది వచ్చారు. అయ్యా మన వాలంటీర్స్ ఎంతమంది ఉంటారండి, కళ్యాణ్ గారు అడుగుతున్నారు వీడు ఏం చేస్తున్నాడు, పని పూర్తయిపోతుంది ఎవడు కనబడలేదు, కనీసం ఫోటో కూడా ఎవరు రావట్లేదు, ఒక ఫోటో కానీ అడగడానికి కూడా వాలంటీర్లు ఎవరు రావట్లేదు, వాళ్ళ పనులు చేసిపోతున్నారు, ఎంతమంది ఉన్నారు ఏంటనే అడిగారంట. ఆ వివరాలు నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను నేనేం మాట్లాడలేదు. ఆయన ఏం ఆలోచన చేస్తారో నాకు తెలియదు కానీ 3 వారాహి సభల్లో ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వాలంటీర్స్ కష్టపడే కష్టం గురించి ఆయన మెచ్చుకున్న తీరుకి అందరూ చాలా సంతోషించారు. అలాగే గత సంవత్సరానికి ముందు మనం 3 లక్షల సభ్యత్వాలతో ఉన్నాము. పోయిన సంవత్సరం మనం సభ్యత్వాలు చేసినప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అక్కడ ఉన్న టీంకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గతసారి కూడా మన నియోజకవర్గానికి అందరికీ పాతికిచ్చిన మనకి మళ్ళీ అడిషనల్గా కావాలన్నప్పుడు మనకి ఇచ్చిన సభ్యత్వాలు ఐడీలు ఇచ్చిన సందర్భం ఉంది. గతంలో పోయిన సంవత్సరం సభ్యత్వాలు పూర్తయ్యాక మన జనసేన పార్టీ స్టేట్ మొత్తం మీద 6,50,000 చిల్లర సభ్యత్వాలు నమోదు చేసుకుంది. ఆ ఘనత ఈ క్రియాశీలక వాలంటీర్స్ది. మీరందరూ కష్టపడి చేశారు. ఈరోజు మనం ఎన్ని సభ్యత్వాలు తెచ్చుకున్నాం అన్నది పక్కన పెడితే ఓవరాల్ స్టేట్ పరంగా మన జనసేన పార్టీ ఈరోజు చాలామంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళకి అందుబాటులోకి ప్రతి వాలంటీరు వెళ్ళాలి. మన యొక్క ఈ క్రియా వాలంటీర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళి వాళ్ళని మనం అందరం కూడా వారికి కావాల్సిన సమాచారాన్ని అందించి మనం ఆ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పూర్తి చేయాలి. మనం 50 సభ్యత్వాలు తెచ్చామన్నది గొప్ప కాదు, అంటే 50 లింకులు తెచ్చుకున్నాం అన్నది గొప్ప కాదు. ఈ 50 లింకుల ద్వారా మన టార్గెట్ కనీసం 5,000 సభ్యత్వాలు మనం పూర్తి చేసామా లేదా అన్నది. ఆయన ప్రశంస ఈ 50 మందిలో ఖచ్చితంగా 10 మంది అయినా సరే ఆయన ప్రశంస అందుకుంటారని నేను నమ్ముతున్నాను. నేను ఎందుకు నమ్ముతున్నానంటే ఈ రాయవరం మండలంలో కష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సభ్యత్వ లింకులు కావాలని. మరి అక్కడ నాయకులు మన అందరికీ సుపరిచితులు బాబురావు మాస్టర్ గారు ఆయన ప్రత్యేకంగా ఒక లిస్టు పంపించారు. అలాగే నక్కపల్లి మండలంలో కొంత మేరకు లిస్టు కావాలని చెప్పి మన యొక్క
జిల్లా సెక్రటరీ, అనకాపల్లి జిల్లా సెక్రటరీ మన ఆకిటి గోవిందరావు గారు కూడా కొంత లిస్టు పంపించారు. యుద్ధంలో మనం భాగస్వాములు అవుతున్నాం. ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఆ యుద్ధంలోకి వెళ్తున్నాం. మీరందరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికలో మీరందరూ కూడా చేసి సభ్యత్వాలు పూర్తి చేసి తిరిగి మళ్ళీ మనం ఈ సభ్యత్వాలు గడువు పూర్తయిన తర్వాత ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని మానిటర్ చేయడం కాదు, పైనుంచి సెంట్రల్ ఆఫీస్ టీం మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మానిటర్ చేస్తుంది. మీ నెంబర్లు అక్కడ రిజిస్టర్ చేయబడ్డాయి. మీ నెంబర్ పేరు మీద మీ పేరు మీద మీరు ఎన్ని చేస్తున్నారని చూస్తారు. స్టేట్లో ఎవరు ముందుగా 100 చేరుకుంటున్నారు, ఎవరు ముందుగా 200 చేరుకుంటారు, ఇటువంటి లిస్ట్ అన్ని రిలీజ్ అవుతాయి. అలాంటి లిస్టుల్లో ఖచ్చితంగా ఇక్కడున్న ఈ 52 మందిలో కనీసం ఒక 10 నుంచి 15 మంది ఆ ఫీట్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇంకోటి కోరుకుంటున్నాను, నాకు నమ్మకం ఉంది. జనరల్గా 500 మన దాంట్లో కనీసం ఒక్కళ్ళన్నా టచ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.